అందరికీ నమస్తే. ఈరోజు మెంతి కూర పెసరపప్పు టమాటా వండుతున్నాను. ఇది మంచి కాంబినేషన్ అండ్ ఇది మసాలా పప్పు. సో చాలా టేస్టీగా ఉండబోతుంది. దీనికోసం ఒక ప్యాన్ పెట్టేసి నేను 4 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసాను. 300 గ్రామ్స్ పప్పు వేసాను. సో 300 గ్రామ్స్ పప్పుకి 4 మెంబర్స్కి అది సఫిషియెంట్గా ఉంటుంది. ఇందులో నేను ఒక 5 to 6 లవంగ్ వేసాను. తర్వాత కొంచెం దాల్చీనీ చెక్క, సినమన్, తర్వాత షాహీ జీరా అండ్ ఒక ఇలాచీ, బట్ క్రష్ చేసి వేయాలి. బట్ ఈలోపు పెద్దగా డైస్డ్ ముక్కలు చేసిన పెద్ద పెద్ద ముక్కలు చేసుకున్న ఒక పెద్ద సైజ్ ఆనియన్. దీనికి మంచి కాంబినేషన్ ఏంటంటే చింతపులుసు, చింతచారు, పచ్చి పులుసు అంటాం. ఇప్పుడు ఇందులో పచ్చిమిరపకాయలు వేద్దాం. ఇది క్విక్ రెసిపీ కేటగిరీలోకి వస్తుంది. మనకి ఎప్పుడన్నా క్విక్గా ఏదైనా అప్పటి మట్టికి వండేయాలనుకుంటే ఈ చాయిస్ చాలా బాగుంటుంది. అంతేకాకుండా చాలా టేస్టీ. అసలు మీరు ఒకవేళ ఇప్పటివరకు ఈ రెసిపీ తిని ఉండకపోతే కనుక ఖచ్చితంగా మస్ట్ ట్రై. ఎందుకంటే పప్పుల్లో అన్నిట్లోకి ఫుల్ కప్ మెంతి కూర వేస్తున్నాను. మెంతి కూర అవైలబుల్గా ఉంటే ఖచ్చితంగా మీరు మెంతి కూరని వాడుతూ ఉండండి. ఇది చాలా హెల్దీ అండ్ కర్రీకి ఒక మంచి ఫ్లేవర్ ఇచ్చే గుణం దీంట్లో ఉంటుంది. కాబట్టి ఆబ్వియస్గా కర్రీ టేస్ట్ అవ్వడంతో పాటు హెల్దీ కూడా. అన్నిటికంటే తొందరగా జర్మినేట్ అయ్యేది మెంతులు వేస్తే మనకి ఇలా 3 daysలో మనకి మెంతికూర వచ్చేస్తుంది, అంటే మొలకలు వచ్చేస్తాయి. అండ్ ఇది తొందరగా గ్రో అవుతుంది. కాబట్టి మనం షిఫ్ట్లలో ఎప్పటికప్పుడు వేస్తూ ఉండాలి. చూసారా నేనేం వాడాను, ఇది కూలర్ కింద ట్రే ఉంటుంది కదా, అదనమాట. సో ఇలా వేసాను నేను మెంతికూర. ఇది మట్టిలో వేసాను. ఇంతకుముందు షిఫ్ట్లో నేను వాటర్లో కూడా పెట్టాను. వాటర్ ఇలా మెంతికూర ఎప్పటికప్పుడు మనం ఇంట్లో వేసుకుంటే అందుబాటులో ఉంటుంది. ఫుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాను. ఇది బాగా ఫ్రై అవ్వని వాళ్ళలో. మెంతికూర ఆల్మోస్ట్ ఫ్రై అయిపోయింది. ఇప్పుడు అల్లం వెల్లుల్లి ఫ్రై చేస్తున్నాను. రా ఫ్లేవర్స్ పోయే వరకు దీన్ని కుక్ చేయాలి, ఫ్రై చేయాలి. ఆయిల్లో మంచి సువాసన వస్తుంది కదా, అప్పుడు దీంట్లో మిగిలిన ఇంగ్రీడియంట్స్ వేసేసుకోవాలి. ఒక పెద్ద సైజ్ ఇలాచీ చూపించాను కదా, అది రోట్లో వేసి క్రష్ చేసి ఇందులో వేస్తున్నాను ఫైనల్గా. అండ్ ఇప్పుడు దీన్ని ఇంకా వేగనివ్వద్దు, సరిపోయింది. ఇప్పుడు ఇందులో ఒక 1/2 స్పూన్ పసుపు వేసేసి ఇందులో వాటర్ యాడ్ చేయాలి. ఫుల్ ఫ్లేమ్లో పెట్టేసేయాలి. 2 glasses వాటర్ యూజ్ చేస్తున్నాను. ఇప్పుడు ఇది ఎసరు వచ్చేసింది. ఈ స్టేజ్లో పప్పు వేసేస్తున్నాను. అయితే దీన్ని మనం కుక్కర్లో కూడా వండుకోవచ్చు. కుక్కర్లో వండుకుంటే ఇంకా క్విక్గా అయిపోతుంది. అప్పుడు మనం ఏం చేయాలంటే, ఇప్పుడు నేను కారం, ఉప్పు, టమాటాలు ఏమీ వేయలేదు. ఒకవేళ కుక్కర్లో వండితే కనుక పప్పు వేయగానే ఉప్పు, కారం, ఇంకా టొమాటోస్ కూడా ఇప్పుడే వేసేసి అన్నీ వేసేసి లిడ్ పెట్టేసి కుక్ చేసుకోవాల్సి ఉంటుంది. కుక్కర్లో వేస్తే కనుక, కుక్కర్లో వేస్తే ఇది తొందరగా ఉడికిపోతుంది కాబట్టి, ఒక విజిల్తోనే ఉడికిపోతుంది కాబట్టి, ఒక విజిల్ రాగానే ఆఫ్ చేసేసి కొంచెం వేపర్ తీసేయాలన్నమాట. అదనమాట. ఇది మెత్తగా ఉడికించొద్దు, పప్పు కూరలాగా అనమాట. పలుకుగా ఉంటుంది, పప్పులుగా ఉంటుంది. కుక్కర్లో ఉండడం అనేది కొంచెం మనం పలుకుగా ఉన్నప్పుడు తీయగలిగే లాగా ఉంటే వండుకోవచ్చు. అట్లా అది కూడా చూపిస్తాను తర్వాత. ఇప్పుడైతే ఇలా పెసరపప్పు చాలా క్విక్గా ఉడుకుతుంది ఉన్న పప్పులు అన్నింటిలోకి. ఇప్పుడు నేను ఒకవేళ ఉప్పు, కారం, టమాటాలు ఇప్పుడే వేస్తే దాని టైమింగ్ పెరుగుతుంది అనమాట, అంటే కుకింగ్ టైం ఎక్కువ అవుతుంది. అందుకని నేను ఇప్పుడు అవన్నీ వేయట్లేదు, కొంచెం కుక్ అయ్యాక అవన్నీ వేస్తాను. ప్రస్తుతం నేను లిడ్ పెట్టేసి ఫుల్ ఫ్లేమ్లో దీన్ని కుక్ చేస్తాను, మీడియం టు ఫుల్. ఒకసారి తీసి కలుపుతాను. మనము ఈ పప్పు ఉడికేలోపు పచ్చి పులుసుకి రెడీ చేసుకోవాలి. ఈ పప్పు ఉడికేలోపు అది కూడా రెడీ అయిపోతుంది. ఇప్పుడు మనం దీన్ని 5 నిమిషాల పాటు ఉడికించాము. ఇప్పుడు ఇందులో టమాటాలు, కారం, ఉప్పు వేసేసుకోవచ్చు అనమాట. సో నేను ఒక కప్పు టొమాటోస్ వేస్తున్నాను. మెంతి కూరలో టొమాటో కాంబినేషన్ గురించి చెప్పాల్సింది ఏముంది, చాలా బాగుంటుంది. ఆబ్వియస్గా మెంతి కూర అండ్ టొమాటో కాంబినేషన్ ఏది వండినా అది హైలైట్. ఈ స్టేజ్లో మనం టొమాటోస్, ఉప్పు, కారం వేసేసుకోవాలి. ఇందులో నేను 3 స్పూన్స్ కారం వేసాను. ఇప్పుడు ఒక 2 స్పూన్స్ ఉప్పు వేసాను. తర్వాత ఉప్పు సరి చూసుకొని వేసుకోవచ్చు. టొమాటోస్ వేస్తాం కాబట్టి కొంచెం కారం ఎక్కువగానే పడుతుంది, లేదంటే తీయగా అవుతుంది అనమాట. ఇప్పుడు ఇందులో 1/2 స్పూన్ ధనియా పౌడర్ కూడా వేస్తున్నాను. ఇది ఆప్షనల్, బట్ వేస్తే ఫ్లేవర్ మాత్రం చాలా బాగుంటుంది. కొరియండర్ లీవ్స్ కూడా ఫైనల్గా గార్నిషింగ్లో వేస్తాము.
ఈ స్టేజ్ నుండి మనం పప్పు మెత్తగా ఉడికిపోకుండా చూసుకుంటూ ఉండాలి. ఇంకా మొత్తం పలుకు విరిగిందంటే మెత్తగా అయిపోతుంది అనమాట తర్వాత వేడికి. అందుకని పలుకు విరగక ముందు బంద్ చేస్తే పూర్తిగా కుక్ అవుతుంది ఆ వేడితో. ఇప్పుడు చాలా కొత్తిమీర వేసేసి స్టవ్ ఆఫ్ చేసేస్తాను, ఎందుకంటే పలుకు విరిగే టైంకి వచ్చేసింది పప్పు. ఒకసారి చూపిస్తాను. ఇప్పుడు బంద్ చేసేయాలి, లేదంటే మెత్తగా ఉడికిపోతుంది. ఈ వేడితో రెస్ట్ ఆఫ్ ద కుకింగ్ అయిపోతుంది అనమాట. అంటే పప్పు ఇంకొంచెం కుక్ కావాల్సింది కదా, అది ఈ వేడితో అయిపోతుంది. ఇది స్టవ్ ఆఫ్ చేసేస్తున్నాను ఇప్పుడు. సో ఇది మెంతి కూర, టమాటా, మసాలా, పెసరపప్పు.